ఈరోజు మనం గుంటూరు సిటీకి అతి దగ్గరగా ఉండే వెంగళాయపాలెం చెరువు పార్కుకి వెళ్దాం. ఇదిగోండి, ఇది గ్రామదేవత తిరణాలు జరిగే దేవాలయం. అందరూ కూడా గురువారాలు, శనివారాలు, మంగళవారాలు పొంగళ్ళు, మొక్కుబడులు తీర్చుకునే దేవాలయం పక్కనే ఉంది. పక్కన ఈ షెడ్ కిందనే పొంగళ్ళు చేసుకుంటూ ఉంటారు వచ్చిన భక్తులు. దాని పక్కనే ఇలా చెరువు దగ్గరికి వస్తే ఇక్కడ గణపతి దేవాలయం ఉంది. ఆ చెరువు ఆవరణ లోపలే చిన్న చిన్న దేవాలయాలు రెండు ఉంటాయి ఈ పార్కు దగ్గరే. చూడండి, చక్కగా ఆహ్లాదకరంగా ఆనందంగా గడపడానికి మంచి ప్రదేశం. ప్రారంభంలో ఇలా మ్యాప్లు, ఆ చెరువు గురించిన చరిత్ర అంతా కూడా ఇక్కడ రాయటం జరిగింది బోర్డు పైన. ఈ చెరువు కింద ఎన్నో వందల ఎకరాల పొలం సాగు చేస్తూ ఉంటారు. ఇది పెద్ద చెరువు అయితే మధ్యలో ఇలా రోడ్డులాగా వేసి స్ట్రీట్ లైట్లు కూడా వేశారు. కొంచెం చీకటి పడ్డా కానీ మనకి భయం లేకుండా వాకింగ్ చేసుకోవచ్చు. స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు. అంటే మనం 8 ఆకారంలో కూడా తిరగచ్చు. ఇది మొత్తం ఒకసారి కనుక 8 లాగా చుట్టి వస్తే 2 కిలోమీటర్లు అవుతున్నది. కాకపోతే కొంచెం ఒక చోట చెక్ డ్యామ్ లాగా కట్టారు, మరో చోట చెక్ డ్యామ్ లాగా కట్టాలి. కొంచెం అక్కడ ఇబ్బందిగా ఉంది. త్వరలో అది కూడా పూర్తి చేస్తారు, చూడాలి. ఇది 2018లో మొదలుపెట్టారు. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. చెప్పాలి అంటే పూర్తి కాలేదు. అంటే 8 సంవత్సరాలు ఇప్పటికి మొదలుపెట్టి అయినా కానీ పూర్తి చేయలేదు. కానీ పూర్తి చేస్తే మాత్రం గుంటూరు నగరానికి మంచి పార్క్ ఒకటి వచ్చినట్లే. ఇక్కడ నక్షత్రవనం అని చెప్పేసి ఉంది. ఇక్కడ అన్ని రకాల మొక్కలు పెట్టారు. చాలా బాగుందండి. ఇటు చిలకలూరుపేట హైవే ఈనాడు వైపు నుంచి రావచ్చు. హైదరాబాదు హైవే నల్లబాడు వైపు నుంచి కూడా ఇక్కడికి రావచ్చు. వాకింగ్ ట్రాక్లు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అలాగే పిల్లలకి పెద్దలకి గ్రీన్ జిమ్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. చిన్న చిన్నవి పిల్లలు ఆడుకునే ఆట పరికరాలు కూడా చాలా బిగించారు. రంగులు రాట్నం అని, చైర్స్ అని, పుషప్స్ చేయడానికి హ్యాంగర్సు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ సైన్స్కు సంబంధించిన బొమ్మలు కూడా కొన్ని చిత్రించారు. చూడండి, స్కూల్ పిల్లలకు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ. తప్పనిసరిగా మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకురావచ్చు. చాలా బాగుంటుంది. దీని పక్కనే వెనకమాలే పురాతనమైన బావి ఒకటి ఉంది. ఈ బావిలోని నీళ్ళే వెంగళాయపాలెం గ్రామం మొత్తం కూడా త్రాగటానికి ఉపయోగించేవారు. చాలా పెద్ద బావి. కాకపోతే దీనికి ఆచ్ఛాదన ఏదన్నా వేస్తే బాగుండేది. ఎందుకంటే పార్కు కాబట్టి చిన్నలు పెద్దలు అందరూ వస్తుంటారు కాబట్టి కొంచెం సేఫ్టీగా ఉంటుంది, ప్రమాదాలు జరగకుండా. కనుక గవర్నమెంటు ఆ దిశగా కూడా ఆలోచించి చేస్తుందనే మనం భావిద్దాం. చూసారా, గ్రీన్ జిమ్ అన్ని రకాల పరికరాలు బిగించారు. చాలా బాగుంటుంది. ఎక్కడికక్కడ కూర్చోటానికి విశ్రాంతిగా బల్లలు ఉన్నాయి. అలాగే యోగా చేసుకోవటానికి, ఏదైనా ప్రోగ్రాం జరిగితే చూడటానికి స్టేడియంలో లాగా కూర్చోటానికి జనాలకి ఏర్పాటు చేశారు. దాని ఎదురుగా యోగా ధ్యానం చేసుకోవటానికి వేదిక కూడా చక్కగా ఏర్పాటు చేసింది. ఎలా ఉంది? బాగుంది కదా.